గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. అందరికీ నమస్కారం, శుభోదయం. వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్. ఇవాళ 38th డిసెంబర్ సాటర్డే. సో ఇయర్ ఎండ్కి వచ్చేసాము. ఎన్నో లాభాలని, ఎన్నో నష్టాలని, ఎన్నో అనుభవాల్ని ఈ సంవత్సరం మనకు పంచింది. ఎస్పెషల్లీ ఐపీఓస్ మేజర్గా అట్రాక్షన్గా నిలిచాయి. ఈ ఏడాదిలో మంచి లాభాలను మోస్ట్ ఆఫ్ ది ఇన్వెస్టర్స్ అందరూ కూడా మూటగట్టుకున్నారు. ఈ మధ్యకాలంలో ఎప్పుడూ లేదు, అంటే ఈ లాస్ట్ 5 to 10 ఇయర్స్లో మెజారిటీ ఆఫ్ ది ఐపీఓస్, ఆల్మోస్ట్ 90% ఆఫ్ ది ఐపీఓస్ పాజిటివ్గానే ఉన్నాయి. ఇన్వెస్టర్స్కి లాభాలను అయితే ఇచ్చాయి. ఐపీఓ ప్రైజుల కంటే మెరుగ్గానే ఉన్నాయి. సో ఒక రకంగా దాన్ని పాజిటివ్గా చూడాలి. ప్రపంచవ్యాప్తంగా కూడా ఇండియా వన్ ఆఫ్ ది బెస్ట్ పర్ఫార్మింగ్ ఎమర్జింగ్ మార్కెట్స్గా నిలిచింది. గోయింగ్ ఫార్వర్డ్ 2024లో కూడా మనకి దాదాపుగా తిరుగు లేదు అన్న ఒక ఇదే వినిపిస్తోంది. ఎక్కడ చూసినా కూడా ఫిన్మెన్ కాన్ఫిడెంట్ ఆఫ్ 6.5% ప్లస్ గ్రోత్ ఇన్ FY24. చాలా స్ట్రాంగ్ పాజిటివ్ సైన్స్ అయితే ఉన్నాయి. ఫైనాన్షియల్ స్టెబిలిటీ, ఆర్థిక స్థిరత్వం ఉంది. మోడరేట్ ఇన్పుట్ కాస్ట్, పాలసీ కంటిన్యూటీ, ఈ విధానపరమైన నిర్ణయాలు కొనసాగుతూనే ఉన్నాయి. సంస్కరణలకి పెద్దపీట వేస్తూనే ఉన్నారు. ఇన్ఫ్లేషన్ కొద్దిగా కంట్రోల్లో ఉంది. ఫిజికల్ సపోర్ట్ చాలా స్ట్రాంగ్గా ఉంది. అండ్ గణాంకాలు, ఎస్పెషల్లీ జిఎస్టీ కానీ, డైరెక్ట్ ట్యాక్సెస్ కానీ, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ కానీ ఏది చూసినా కూడా కొత్త రికార్డులను ఎప్పటికప్పుడు నమోదు చేస్తూనే ఉన్నాయి. స్పెండింగ్ బాగా పెరిగింది జనాల్లో. ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ బాగా పెరుగుతాయి. ఎఫ్డిఏస్ కానీ, ఎఫ్పిఏస్ కానీ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. ఎంప్లాయ్మెంట్ ప్రాస్పెక్ట్స్ స్థిరంగా కనిపిస్తున్నాయి. ఇవన్నీ కూడా మనం మరింతగా వృద్ధి సాధించేందుకు ఒక అవకాశంగా ఇక్కడ మనం చెప్పుకోవాలి. స్టాండ్అవుట్ పర్ఫార్మర్, వాట్ గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీస్ సెట్ అబౌట్ ఇండియా ఇన్ 2023. సో అటు జేపీ మోర్గాన్ కానీ, S&P 500 ఇలా మూడీస్, ప్రపంచ ప్రఖ్యాత రేటింగ్ ఏజెన్సీస్ అయినా సరే మనల్ని 6.5-7% తక్కువ లేకుండా మోస్ట్ ఆఫ్ ది సంస్థలన్నీ కూడా మనకి థమ్స్అప్ చెప్తూనే ఉన్నాయి. జేపీ మోర్గాన్ బోల్డ్లీ ప్రెడిక్టెడ్ ఇండియాస్ ఎలివేషన్ టు ద థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ బై 2027, రీచింగ్ అన్ ఇంప్రెసివ్ $7 trillion ఎకానమీ బై 2030. సో ఇదొకటి. సో ఇలా ఎన్నో అంశాలు ప్రస్తుతం మనకి పాజిటివ్గా కనిపిస్తున్న తరుణంలో 2024 మరింత ఎగ్జైటింగ్గా ఉండబోతోంది. అయితే ఆ ఎగ్జైట్మెంట్ విషయంలో కొద్దిగా మనం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉందంటే అన్ని సెక్టార్స్ అన్నీ అద్భుతంగా పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వవు. మోడరేట్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. ఆ మోడరేట్ పర్ఫార్మెన్స్లో ఏ సెక్టార్స్ మనకి బెనిఫిట్ అవుతాయి, ఏ స్టాక్స్ అందులోంచి పిక్ చేసుకోవాలన్న అంశాన్ని మనం ఇక్కడ అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంటుంది. అంటే మార్కెట్ మెచ్యూర్ అయ్యే కొద్దీ, ఇన్వెస్టర్ కమ్యూనిటీ మెచ్యూర్ అయ్యే కొద్దీ రిటర్న్స్ తగ్గిపోతూ ఉంటాయి. అందుకే ఫారిన్ ఎమర్జింగ్ మార్కెట్స్లో చూస్తే అటు యూరోప్లో కానీ, యుఎస్ మార్కెట్స్లో కానీ బాగా మెచ్యూర్డ్ మార్కెట్స్ అవి. అందుకే మనకు వచ్చినంత రిటర్న్స్ అక్కడ రావు సాధారణంగా. సో అలా మెచ్యూర్ అయ్యే కొద్దీ రిటర్న్స్ తగ్గిపోతూ వస్తాయి. సో ఆ ఫేజ్లో మనం ఉన్నాం కాబట్టి మనం కూడా మెచ్యూర్ అవ్వాలి. మనం కూడా మా ఆలోచన పరిధిని పెంచుకోవాలి. క్వాలిటీ స్టాక్స్ మాత్రమే మనం ప్రయారిటీ ఇవ్వాలి. గ్రూప్స్ పరంగా చూస్తే 2023లో మురుగప్ప గ్రూప్ 52% మేర లాభాలను ఇచ్చింది. ఆదిత్య బిర్లా 41%, గోద్రేజ్ 40%, మహీంద్రా 31%, టాటా 31%, బజాజ్ 23% మేర రిటర్న్స్ ఇవ్వగా అదాని గ్రూప్ మాత్రం దాదాపు 28% మేర నష్టాల్ని మిగిల్చింది. ఈవెన్ వేదాంత కూడా అంతే. రిలయన్స్ 2.1% చాలా మినిస్క్యూల్ గ్రోత్ని మాత్రమే కనబరిచింది. స్పెసిఫిక్ స్టాక్స్ పరంగా చూస్తే నిఫ్టీ 50లో టాటా మోటార్స్ 101%, బజాజ్ ఆటో 88%, ఎన్టీపీసీ 87%, L&T 70%, కోల్ ఇండియా కూడా 70% మేర లాభాలను ఇయర్ టు డేట్ ప్రకారం రిటర్న్స్ ఇవ్వగా అదాని ఎంటర్ప్రైజెస్ 26% డౌన్, యూపీఎల్ కూడా 18% దాకా నష్టపోయింది. అండ్ ఇంకొకటి ఆసక్తికరమైన విషయం ఏంటి అంటే మనకి ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా చాలా స్ట్రాంగ్గా మన దేశంలోకి ఒక వెల్లువల వచ్చి పడ్డాయి. ఈ ఆత్మనిర్భర్ అభియాన్ అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు, వరుసగా 3వ సంవత్సరంలో కూడా ఫారిన్ ఇన్వెస్టర్ డామినెన్స్ని పక్కకు తోసి మనం ఒక మంచి పటిష్టమైన స్థాయిలో ఇక్కడ మనం నిలవగలిగాము. అందుకే ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినప్పటికీ రాకపోయినప్పుడు కూడా మన మార్కెట్స్ ఏమాత్రం వెనక్కి తగ్గకుండా పైకి దూసుకు వెళ్ళడం అనేది ఇక్కడ మనం క్లియర్ కట్గా 21, 22, 23లో ఈ 3 సంవత్సరాల్లో మనం చూసేందుకు అవకాశం అయితే దొరికింది. ఓవరాల్గా సో ఫార్ దిస్ ఇయర్ ద డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ హ్యావ్ నెట్ పర్చేజ్ 1.81 lakh crores ఆఫ్ స్టాక్స్ కంపేర్డ్ టు 1.66 lakhs
crore పంప్డ్ బై ద ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్. వాళ్ళతో పోలిస్తే ఒక అడుగు ఒక ఆకు ఎక్కువే మనం ఉన్నాము ఈక్విటీ మార్కెట్స్లో ఇన్వెస్ట్ చేసే విషయంలో. ఎస్పెషల్లీ సిప్ పద్ధతిలో ఇన్వెస్ట్ చేస్తున్న వాళ్ళ సంఖ్య పెరుగుతోంది, ఈక్విటీ మార్కెట్స్లో కొత్తగా అడుగు పెడుతున్న వాళ్ళ సంఖ్య పెరుగుతోంది. ఇవన్నీ మనల్ని మరింతగా పై స్థాయికి తీసుకువెళ్ళబోతున్నాయి. ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేజ్లో ఏ బంపర్ ఇయర్ ఆఫ్ ఈక్విటీస్ అండ్ ప్రామిస్ ఆఫ్ మోర్. సో ఇంతకుముందు చెప్పుకున్నట్టు 24 చాలా ఎగ్జైటింగ్ ఉండబోతుంది. చాలా పాజిటివ్ అంశాలు మనకి కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి. ఎలక్షన్స్ కూడా అయిపోతాయి మనకి ఏప్రిల్ మే, మోస్ట్లీ ఏప్రిల్ కల్లా రిజల్ట్స్ కొత్త గవర్నమెంట్ ఫామ్ అయ్యేట్టు కనిపిస్తుంది. సో అక్కడి నుంచి మరింత వేగంగా మనం దూసుకెళ్ళవచ్చు. క్రూడ్ ఆయిల్ ప్రస్తుతం కంట్రోల్లో ఉంది. అండ్ ఏవైతే ఈ క్రూడ్ మీద మనం ఆధారపడే అంశాలని కొద్దిగా మెల్లగా తగ్గించుకునే ప్రయత్నాలు చేస్తున్నాము. ఈ కార్బన్ ఎమిషన్స్ విషయంలో నెట్ జీరో అవ్వాలన్న లక్ష్యాలు కూడా ప్రభుత్వానికి ఉన్నాయి. ఇలా చాలా అంశాలు మనకు పాజిటివ్గా కనిపిస్తున్న తరుణంలో బెట్ చేయండి, మార్కెట్స్ నుంచి వైదొలకండి. మార్కెట్స్ ఒకవేళ పడినప్పటికీ కూడా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా అట్లీస్ట్ మ్యూచువల్ ఫండ్ రూపంలో అయినా ఇన్వెస్ట్ చేస్తూ వెళ్ళమని చెప్పి ఒక ఫ్రీ అడ్వైజ్ మాత్రమే ఇది. అండ్ ఫస్ట్ పేజ్లో అంశాలు మనం ఆల్రెడీ చూసాము. 2023 ఏ బ్లాక్ బస్టర్ ఇయర్ ఫర్ ఫిల్మ్ ఇండస్ట్రీ. సో 2021-22 కోవిడ్ ఎఫెక్ట్లో చాలా నీరసపడి దిగాలు పడిపోయిన సినీ ఇండస్ట్రీకి, ఎగ్జిబిటింగ్ ఇండస్ట్రీకి 2023 మంచి లాభాలను ఇచ్చింది. చాలా మంచి సక్సెస్లు పడ్డాయి. అటు హిందీ ఇండస్ట్రీలో చూస్తే బాలీవుడ్లో పఠాన్ కానీ, గదర్, జవాన్, యానిమల్ ఇవన్నీ కూడా మంచి లాభాలని ఇండస్ట్రీకి తెచ్చిపెట్టాయి. సో ఇవన్నీ కలిసి వచ్చిన అంశాలు. సో ఈ ఏడాది మనకి అటు KGF అయినా, RRR, కాంతారా ఇవన్నీ కూడా మంచి లాభాలను ఇచ్చిన తరుణంలో 2024 మీద కూడా హోప్స్ అయితే బాగా పెరిగాయి. వారి ఎనర్జీస్ 3,000 కోట్ల రూపాయలు సమీకరించేందుకు డ్రాఫ్ట్ పేపర్స్ ఫైల్ చేసింది సెబీతో. సోలార్ ప్యానల్స్ మ్యానుఫ్యాక్చరింగ్లో ఉన్న కంపెనీ ఇది. స్వాన్ ఎనర్జీ 4,000 కోట్ల రూపాయల మేర సమీకరించబోతోంది సెక్యూరిటీస్ జారీ చేయడం ద్వారా. బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ పేజ్లో ఇండియా మార్కెట్ క్యాప్ జూమ్స్ 29% ఇన్ బిగ్ బ్యాంగ్ ఇయర్ ఫర్ మార్కెట్స్. సో మార్కెట్స్కి నిజంగా అయితే ఒక బిగ్ బ్యాంగ్ సంవత్సరంగానే చెప్పుకోవచ్చు. సెన్సెక్స్ నిఫ్టీ గెయిన్స్ ఫర్ ద 8th year in a row. బ్రాడర్ మార్కెట్స్ షైన్ బ్రైటర్. Spot airfare stay grounded on New Year's Eve. Okay. చాలెట్ హోటల్స్ 100% మేర లాభాలు ఇచ్చింది. ఏ టు డేట్ ప్రకారం ఆల్ టైమ్ హిట్ చేసింది స్టాక్. వోడాఫోన్ ఐడియా వాళ్ళ ఫండింగ్ దగ్గర పడుతుంది సమయం. సో ఫండింగ్ వస్తాయన్న అంచనాల నేపథ్యంలో స్టాక్ నిన్న కూడా ఒక 21% దాకా పెరిగింది. బజాజ్ ఆటో ఆల్ టైమ్ హిట్ చేసింది. NRB బేరింగ్స్ రెగ్యులర్గా జరిగే వాల్యూమ్స్తో పోలిస్తే 21 రెట్లు అధిక వాల్యూమ్స్ కూడా జరిగాయి. వాల్యూమ్స్ స్టాక్ పెరిగింది. కొద్దిగా రాడార్లో పెట్టుకుంటే NRB బేరింగ్స్ని. అండ్ రెసిడెన్షియల్ రియాలిటీ 2023లో చాలా స్ట్రాంగ్గా ఉంది. అటు ముంబై, బెంగళూరు, పూణే, హైదరాబాద్, చెన్నైలో మెజారిటీ ఆఫ్ ద గ్రోత్ ఇక్కడ కంటిన్యూ అవుతోంది. సెక్టార్స్ పరంగా చూసినట్టయితే ఈ సంవత్సరం రియాలిటీ 78% దాకా లాభాలను ఇచ్చింది. PSEs, CPSE ఈసారి బ్యూటీ ఆఫ్ ద ఈక్విటీ మార్కెట్ అంటే ప్రభుత్వ రంగ సంస్థలు అసలు దాదాపుగా వదిలేసిన సంస్థలన్నీ కూడా ఈసారి అద్భుతమైన రిటర్న్స్ని ఇవ్వడం. PSE అండ్ CPSE తర్వాత ఆటో, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ కూడా డీసెంట్ రిటర్న్స్ ఇచ్చాయి. నిఫ్టీ ఇంకా ఒక రకంగా 20% బిలో రిటర్న్ ఇచ్చి మిగిలినవన్నీ కూడా అద్భుతమైన రిటర్న్స్ ఈసారి ఇవ్వడం మనం చూడవచ్చు. అండ్ లగార్డ్స్ చూస్తే ఆయిల్ అండ్ గ్యాస్, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్, ప్రైవేట్ బ్యాంక్స్, మెటల్స్ ఇవన్నీ కూడా కొద్దిగా అండర్ పర్ఫామ్ చేశాయని చెప్పుకోవచ్చు ఈ ఏడాది. మెయిన్గా కంపెనీస్ పరంగా చూస్తేనేమో కోల్టే పాటిల్లో ప్రమోటర్స్ ఒక 3% మేర వాటాలని తగ్గించుకున్నారు. ఈ వీకెండ్ రోజున ఇవి మేజర్ అప్డేట్స్. థ్యాంక్ యూ సో మచ్.